ఉన్న ఫ్యాన్ గానే చెప్తున్నాము. ఇంకా ఆపేస్తే బాగుండు. ఓజీ చాలు, అది అలా గుర్తుండిపోతుంది గుండెల్లో. మా అన్నని ఎలాగైతే చూడాలనుకున్నాం ఓజీలో చూసేసాం. మళ్ళీ ఇప్పుడు సర్దార్ ఇవన్నీ అవసరం లేదన్న. ఏం చేస్తాడు ఆయన హరీష్ శంకర్ చెప్పు, అవన్నీ చూసేసాం కదా. ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి ఫీట్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, యావరేజ్ సెకండ్ హాఫ్. ఓన్లీ యాక్షన్ సీన్స్ ఉన్నాయా, స్టోరీ కూడా ఉందా? స్టోరీ సింపుల్ స్టోరీయే, బేసిక్ స్టోరీయే, కానీ బాగా చూపించాడు. హిట్టేనా? హిట్టేనా మూవీ? మూవీ అయితే హిట్టే కానీ సెకండ్ హాఫ్ కొంచెం డౌట్. సెకండ్ హాఫ్ లో ఇంకా స్టోరీ లేదు, జస్ట్ ఇంకా ఫ్యాన్ అప్ ఉంది, ఎలివేషన్స్ అవన్నీ ఉన్నాయి, మిగిలింది ఇంకేం లేదన్నమాట మూవీలో. అంటే హిట్ గా డిస్క్రైబ్ చేయొచ్చా? యావరేజ్ చాలా బాగా చూపించాడు. అంటే ఫస్ట్ హాఫ్ లానే సెకండ్ హాఫ్ ఇంకా స్టోరీ త్రూ వెళ్తే హిట్ అయ్యేది, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ హిట్, బట్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీని సెకండ్ హాఫ్ లో లాగారు అనుకోవచ్చా? అసలు సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉండదు, ఫస్ట్ హాఫ్ లో హాఫ్ వరకు ఎండ్ అయింది, లాస్ట్ ఇంకా 20-30 మినిట్స్ ఉంటుంది స్టోరీ, మిగిలింది ఏముండదు స్టోరీ. ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.